ఏంది బాబాయ్? నీళ్ళు రూమ్లోకి వస్తున్నాయా? అరే దుప్పట్లో బొరుపులు అయి ఉంటే దీంట్రా రే. తీసే బట్టలు స్టార్ట్ అయినాయి ఇంట్లోకి. అటు వెళ్ళిపోతున్నాయిలే. కింద ఏం లేవుగా. ఈ సెట్లో చీపిడి పెడుతున్నారా? నువ్వు బామా మెక్క ఎక్కడికి వెళ్ళు. బట్టలు ఏం పెట్టలేదుగా కింద? బెడ్షీట్ పైన పెట్టుకున్నావా? ఒక సమయం వరద పారినట్టు వారనే. ఏం చేస్తాను ఇంత నీళ్ళు? ఇంత నీళ్ళు ఏడ నుంచి అన్నా? ఏం కాదా? తడవలే లోన్ కవర్ ఒకటి ఉండేది వీటికి. ఒకటా రెండా? చాలా ఉంటాయి. అయ్యో ఇటు నుంచి కూడా వస్తున్నాయి. పైన కాలం నిండి వస్తున్నాయి నీళ్ళు. కాలు మునిగిపోయింది. పాతాలు సిమెంట్ గట్టలు తడుతున్నాయేమో అన్న. ఈ ఉరుము లేని మెరుపు లేనిది వచ్చి నెల అవుతుంది. నెలలో ఫస్ట్ టైం ఇయ్యాలి కదా. ఇంత అవసరం 10 రోజులు పెట్టి కష్టాలు అనుకోవాలో లేదా గుణపాఠాలు అనుకోవాలో. ఇలాంటి రోజు నుంచి మళ్ళీ మంచి రోజుల్లో ఉన్నామని చెప్పుకోవడం అనుకో. ఏందో దేవుడి ఇలాగా. నీటిలో కూడా వచ్చినాక చిచ్చా ఇదా? మీ ఇంట్లో కూడా పోయినాయా? అయ్యో మీ ఇంట్లో వరద పారుతుంది. చేపలు వస్తున్నాయి చూడు. ఏ రేకుల్లో ఉండే అటు కాలం ఉంది కానీ వెనకమాల ఆ కాలం పొర్లే. ఏందో ఈ జీవితం అంతేనా? చీపి తడిసింది శుభ్రంగా. తడిసింది. ఎక్కడ రూమ్ అయితే పూర్తి తడిసిపోయింది. పిల్లలు ఏమన్నారక్క? ఈ నీళ్ళు ఇప్పుడు వెళ్ళబోవు. రేపు మధ్యాహ్నం దాకా వస్తానే ఉంటాయి. ఈ రూమ్లో ఏమైనా ఉండేమో దీంట్లోంచి వస్తున్నాయి. ఇక కరెంట్ సామాన్ పాడైపోతాయేమో. ఇంత నీళ్ళు ఇంత వర్షం అసలు జీవితం ఇదే ఫస్ట్ టైం చూడడం. ఏం సిమ్లు కట్టేస్తున్నాయన్నా? ఎగేద్దామైంది పైకి పడతానా? కింద నెమ్మ వచ్చేస్తున్నాను కట్లకి. కట్టలు తడిచిపోతాయి, ఆపలేము.
ఈ రూమ్లో చూడన్నావు కరెంట్ సామాన్ మొత్తం పూర్తి తడిసిపోయినాయి. అయ్యో బాబాయ్, నీళ్ళు ఇక్కడ పొరులుతూనే ఏం చేస్తాను నీళ్ళు కొంచెం వస్తున్నాయి. బయటేద్దాం, ఏమైనా వస్తువులు పోతాయేమో మళ్ళీ. మాలు కోరవట్లే. మేము వచ్చి 4 రోజుల పైన అవుతున్నా కూడా ఈరోజే ఫస్ట్ టైం ఇంత వర్షం చూడడం. వర్షం వచ్చేసి పైన పడుతుందండి. ఇది చాలా డౌను. అక్కడికి వెళ్తే 5 అడుగుల పైన మెరకది. అక్కడ నుంచి పడ్డ నీళ్ళు మొత్తం ఇగో ఈ కాలంలోకి వచ్చి ఈ కాలం నిండి పొర్లి ఇంకా ఈ రూమ్లోకి వచ్చేస్తున్నాయి. అలాగే కాళ్ళు కూడా కనిపించాలి. మన ఇంటికి వెళ్దాం పరండి, ఎక్కడుందో ఏమో. వరద బాధితులు చెప్పు బాబాయ్ వాళ్ళకే. ఈ మెట్ల పైన చూస్తున్నాయి బాబాయ్. స్టేర్ కేసు మొత్తం తడుచుకుంటా వచ్చి ఇది ఈ లిఫ్ట్ నిండిద్దేమో ఇవాళ. ఆ నీళ్ళు మొత్తం వచ్చి అటు వెనక మా అన్నాడు చూడరా, కట్టేస్తున్నంట. అమ్మాయి కరెంట్ కూడా పోయిందా? నీ సెల్ ఆడే ఉండాలి చూడు. అక్కడికి వెళ్ళమ్మా. దీవెన వత్త వర్షం తీసుకొచ్చింది. అది పిల్లలు నిద్రపోయారా? పిల్లలు నిద్రపోతున్నారా? మన సైడ్ ఏమీ రావట్లేదు రాజీ. దీవెన వత్త వర్షం తీసుకొచ్చిందని చెప్పేసి వాళ్ళ అత్త నవ్వుతా అంటున్నారు. మనకు కూడా కాసేపట్లో వస్తాయి. వర్షం ఇంతతో పోయినట్టే దశమంతులు అవుతాం. లేకపోతే మాత్రం అదిగా నిండితే అన్నాడు చూడు బాబాయ్, మనం కూడా తెద్దాం కొంత. ఎక్కడ తెస్తున్నాడు? మనం కూడా వేయాలి, నిండిపోతుంది ఇది. ఎటు అటు ఇటు రాకుండా చేయాలి మనం. క్యాండిల్లా వెలిగించండి. అగ్గి పెట్టేది గ్యాసా? ఇదిగో మరి పోయి వెలిగిపో. దీవెనాకి పో. మా దీవెన ఆ కొవ్వొత్తులు తీసిపోయి వెలిగి చక్కగా ఇక్కడ కూర్చోపో పిల్లల కాడ. ఆ రూమ్లో నీళ్ళు రావట్లేదులే, ఆ రూమ్ బాగానే ఉంది. వదిన కాడ పొమ్మనరా, అడగలేమా. రాజే కొవ్వు తెలిగించావా? పిల్లలకు దుప్పుడు బాగా కప్పు, చలి రాకుండా. టైం అవుతుంది. 10:30 అయిందా? నిద్రపోయేసరికి 11-12 అయితేలే. కరెంటు ఇప్పుడు రాదు రాజు, రేపు పొద్దున కూడా రాదు. ఏంది గాలి మూల తోలుతలా, ఏమైనా చెట్లు ఎరిగిపోయిన స్తంభాలు కదిలిన కరెంటు పోయింది. పిల్లల రేపు పొద్దున గట్లుంటుందో. కసాపు అయితే కమ్మల రూమ్లోకి అటు వస్తాయి. మన రూమ్ ఒకటే రావు, ఎందుకంటే మన రూమ్ కొంచెం మెరకలో ఉంది.